నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. అగ్రిగోల్డ్ కంపెనీ పేద ప్రజల పొట్టకొట్టి వారి ప్రాణాలను సైతం బలగొన్న సంస్థ. దినసరి కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఆశగా వారి భవిష్యత్ అవసరాల కోసం చిన్న మొత్తాలను పొదుపు చేసుకుంటే వాటిని సైతం మింగి దివాళా ప్రకటించిన సంస్థ అగ్రిగోల్డ్. ప్రభుత్వాలు మారినా బాధితులకు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేయలేదు, పట్టించుకున్న పాపం లేదు, కనీసం ఒక చర్చలు లేవు. రెగ్యులేటరీ అనుమతులు లేకుండానే అగ్రిగోల్డ్ సామూహిక పెట్టుబడి పథకాన్ని ప్రారంభించి కోట్లాది రూపాయలను వసూలు చేసింది. ఒక్క ఏపీలోనే బాధితులకు 3,900కు పైగా కోట్లు చెల్లించాల్సి ఉంది. బాధిత కుటుంబాలు సత్యాగ్రహ దీక్ష చేపట్టి నిరసనలు తెలిపిన ఫలితం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి అందించలేదంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అగ్రిగోల్డ్ బాధితుల తరపున ఏపీ సీఎం జగన్కు నారా లోకేష్ లేఖ రాశారు. వైఎస్ పాలనలో అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందంటూ లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 21,000 ఎకరాలు అటాచ్ చేయించి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయించినట్లుగా లోకేష్ తెలిపారు. గతంలో టీడీపీ సిద్ధం చేసినటువంటి 250 కోట్లను పంపిణీ చేయకుండా అడ్డుకున్నారంటూ లేఖలో పేర్కొన్నారు లోకేష్. ఆఖరికి 14 కోట్లు తగ్గించి 236 కోట్లు పంపిణీ చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో 142 కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చిందంటూ తెలిపారు. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు కావస్తున్నా అగ్రిగోల్డ్కు చెందిన 1 సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయలేదు, ఎందుకో చెబుతారా అంటూ జగన్ను లోకేష్ లేఖ ద్వారా ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులు 10 లక్షల మంది పైన ఉన్న జగన్ కావాలనే పట్టించుకోవట్లేదంటూ విమర్శించారు టీడీపీ నేత లోకేష్. ఇప్పటికైనా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేసి న్యాయం చేయాలంటూ కోరారు లోకేష్. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏలూరు నుంచి బ్రహ్మం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూగా నడుస్తున్నటువంటి ఏదైతే టాపిక్ ఉందో, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పేసి వైసీపీ పార్టీ చెప్తుంటే, మరో పక్కన ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ సంబంధించి ఎవరైతే వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో గత 15 రోజుల బట్టి కూడా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా ఇటు ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు నిరసనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే మరొక ఇష్యూ కూడా తెర మీదకి వస్తుంది. ప్రస్తుతం అయితే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి బాధితులు ఎవరు ఉన్నారో ఆ బాధితులు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితికి వస్తున్నారు. ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ అగ్రిగోల్డ్కి అది నెరవేర్చలేదని చెప్పేసి పెద్ద ఎత్తున వీరు కూడా ధర్నాకి నిరసనకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి బాధితులు అదేవిధంగా అగ్రిగోల్డ్కి సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు. వారిని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అగ్రిగోల్డ్ సంబంధించి ఇప్పటికే అనేక నిరసనలు ధర్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది? ఎటువంటి ఏదైనా న్యాయం జరిగిందా? నా పేరు బండి వెంకటేశ్వరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా బాధ్యుల్ని. ఉమ్మడి రాష్ట్రంలో 19 లక్షల మంది, అలాగే 8 రాష్ట్రాల్లో ఈ బాధితులు ఉన్నారు.
ఈ 8 రాష్ట్రాల్లో 37 లక్షల మంది ఉంటే వాళ్ళందరికీ అగ్రిగోల్డ్ యాజమాన్యం 2010కి ముందే ఆ అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేసి అందరికీ అన్యాయం చేయడం జరిగింది. దాని మీద ఈ రాష్ట్రంలో సిపిఐ నాయకత్వాన, ముఖ్యంగా ముప్పాల నాగేశ్వరరావు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాయకత్వాన అగ్రిగోల్డ్ డిపాజిట్స్ అండ్ వెల్ఫేర్స్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2014 ఎన్నికలలో అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి ఈ యొక్క హామీ అమలు చేయకుండా కేవలం ఏజెంట్స్ వెల్ఫేర్ మన కస్టమర్స్ చనిపోయారు 500 మంది. 500 మందికి ఒక్కో కుటుంబానికి 5 లక్షలు చెప్పిన నష్టపరిహారం చెప్పించి మిగిలిన వారికి ఎవరికి న్యాయం చేయలేదు. ఆ విధంగా న్యాయం చేసి చెప్పించి డిపాజిట్లు ఎవరికి న్యాయం చేయకపోతే 2019 ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులందరికీ డిపాజిట్లు చెల్లిస్తాం, ఏవైతే టీడీపీ ప్రభుత్వం చనిపోయిన 5 లక్షలు ఇచ్చిందో వాళ్ళు 10 లక్షలు ఇస్తాం అని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీని అమలు చేయకపోతే అగ్రిగోల్డ్ ఏజెన్సీ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరీ ఆందోళన చేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 1150 కోట్ల రూపాయలు ఈ అగ్రిగోల్డ్ బాధితులకి చెల్లించడం కోసం మన జీవో జారీ చేసింది. కానీ దాన్ని కూడా 10,000 డిపాజిట్ లోపలికేమో 650 కోట్లు, తర్వాత 20,000 డిపాజిట్ లోపలికి 250 కోట్లు, 900 కోట్లకి కేటాయించింది. కానీ ఇప్పటికీ 20,000 కోట్ల డిపాజిట్ వాళ్ళకి పూర్తిగా చెల్లించలేదు. వాళ్ళు కూడా చాలామంది డిపాజిట్దారులు ఇంకా ఉన్నారు. అలా కాకుండా ఒక్కొక్కరు 2-3 డిపాజిట్ కట్టి ఉన్నారు. అందరికీ అన్ని డిపాజిట్లు చెల్లించకుండా ఒక్క డిపాజిట్ చెల్లించడం జరిగింది. ఆ విధంగా అగ్రిగోల్డ్ బాధితులు చివరి నష్టపోయారు. దాంతోపాటు 20,000 పైబడి డిపాజిట్ కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తుందని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు న్యాయం చేయలేదు. 1150 కూడా చేయవలసిన ఇంకా 250 కోట్లు రిలీజ్ చేయలేదు. మరి 4-5 నెలల్లో ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అగ్రిగోల్డ్ బాధితులకి రాష్ట్రంలో హామీ ఇచ్చిందో వాళ్ళందరికీ న్యాయం చేయమని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజువారు చిట్టి కింద కట్టే చిన్న డిపాజిట్లు 100-50 కట్టిన గ్రామీణ పేదలు కష్టజీవులు కట్టిన డిపాజిట్లు కూడా చెల్లిస్తామని చెప్పి అన్నారు. కానీ ఇంతవరకు ఎవరికి చెల్లించలేదు. ఆ విధంగా చెల్లించడం వల్ల ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన కూడా సుమారు 100-150 మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు కస్టమర్స్ చనిపోయారు. వాళ్ళు కూడా ఎవరికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ విధంగా వాళ్ళు కూడా నష్టపరిహారం ఇచ్చి అగ్రిగోల్డ్ సమస్యని పరిష్కారం చేయాలని, యాజమాన్యం సంబంధించిన ఆస్తులు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం అటాచ్ చేసుకుని ఇప్పుడు సిఐడి ఎన్ఫోర్స్మెంట్ అటాచ్మెంట్లు ఉన్నాయి. అలా కాకుండా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిని వేలం వేయడం కానీ అమ్మడం కానీ చేసి అగ్రిగోల్డ్ ఏజెంట్లకి కస్టమర్లకి అందరికీ న్యాయం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి డిపాజిట్లు అంటే పూర్తి స్థాయిలో మీకు ఏమైనా అందాయా అందలేదా? అగ్రిగోల్డ్కి సంబంధించిన డిపాజిట్లు అయితే పూర్తి స్థాయిలో అంతమందికి అందలేదండి. అది ఏంటి అంటే ప్రతి మధ్యతరగతి అలాగే ఇంకా పేద తరగతి కుటుంబాలు కూడా రూపాయి కూడగట్టుకుని తర్వాత మాకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అగ్రిగోల్డ్ అనేది కట్టడం జరిగింది. అగ్రిగోల్డ్ అనేది మధ్యలో ఎత్తివేయడం జరిగింది. కట్టించుకున్న వాళ్ళు బాధితులందరూ కట్టించుకున్న ఏజెంట్లను ఇబ్బంది పెట్టడంతో చాలామంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్యలు చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం ఎటువంటి సహాయం అనేది కూడా చేయలేదు. ఆ అగ్రిగోల్డ్ కట్టిన కుటుంబాలు, కట్టించిన ఏజెంట్లు అందరూ కూడా రోడ్డు మీద పడటం అనేది జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చనిపోయిన వరకు ఒక 5 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ ప్రభుత్వం ద్వారా న్యాయం ఏమీ జరగలేదని చెప్పి జగన్ పాదయాత్ర టైంలో 10 లక్షలు చనిపోయిన వారికి ఇస్తాము, అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా మేము ఇస్తాము, అగ్రిగోల్డ్ డబ్బులు అనేది ఇచ్చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి జగన్ గారు గద్దెనెక్కడం అయితే జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులందరూ ఓట్లతో ఆయన గద్దెనెక్కారు. 4 సంవత్సరాల కాలం పూర్తి అవుతున్నప్పటికీ కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఎవరికీ కూడా న్యాయం జరగలేదు. ఇకనైనా సరే ఈ 2-3 నెలల ఎన్నికల టైంకైనా సరే ఆ బాధితులందరికీ న్యాయం జరగకపోతే ఏ ఓట్లతో అయితే మీరు గద్దెనెక్కారో అదే ఓట్లతో మిమ్మల్ని గద్దె దించడానికి అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే అగ్రిగోల్డ్కి చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని ఆ ఆస్తుల్ని జమ చేయటమో అమ్మటమో చేసి అగ్రిగోల్డ్ బాధితులందరినీ కూడా ఆదుకునే అవకాశం అయితే ప్రభుత్వానికి ఉన్నది. కానీ ప్రభుత్వం ఏది పట్టించుకోవటం లేదు. ప్రజలను కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా న్యాయం జరగాలి. జరిగే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అమ్మా, మీరు చెప్పండి. అంటే ఇప్పటికే కొన్ని లక్షలాది మంది ఇటు వెస్ట్ గోదావరి కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఉన్నారు డిపాజిట్ చేసి. కానీ ప్రభుత్వం అయితే ఇంకో 1-2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ గవర్నమెంట్ ఉంటుందో తెలియదు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని వైసీపీ సర్కార్కి మీరు ఏమని డిమాండ్ చేస్తారు? అగ్రిగోల్డ్ నెలకు 300 చొప్పున పేద కుటుంబాలు చాలా వరకు కట్టారు.
వాళ్ళు కట్టి ఎప్పుడైతే అగ్రిగోల్డ్ ఎత్తేసారని తెలిసిందో ఆ క్షణం నుంచి కూడా చాలామంది పేద కుటుంబాల్లో ఇంటి యజమాని సూసైడ్ చేసుకోవడం, పంట పొలాల్లో పురుగుల మందు తాగడం ఇలాంటివన్నీ చాలా జరిగినాయి. ఈ జనాల ఒత్తిడి తట్టుకోలేక ఏజెంట్స్ కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ఇవ్వలేని డబ్బుల్ని ఏజెంట్లు కొంతవరకు వాళ్ళ ఆస్తులు అమ్మి కొంత బాధితులకి అయితే ఇవ్వడం జరిగింది, కానీ మన ప్రభుత్వాలు అయితే కూడా ₹1 కూడా ఇవ్వడం జరగలేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏవైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోవాలి. ఒక అగ్రిగోల్డే కాదు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. అభయ గోల్డ్ ఉంది, సహారా ఉంది, ఇలాంటి అన్ని చిన్న సంస్థలు కూడా ఏవి కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా వాళ్ళకి కట్టిన పెద్ద మహిళలందరికీ కూడా అమౌంట్స్ డిపాజిట్స్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు అనేది ఇవ్వడం జరగట్లేదు. పాదయాత్రలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితులు 10 లక్షలు ఇస్తారన్నారు, వాళ్ళ కుటుంబాలకు అవి ఇవ్వాలి. అలాగనే చిన్న డిపాజిట్స్ కూడా ఓన్లీ 20,000, 10,000, 30,000 చేసిన వాళ్ళకే ఇచ్చారు. అవి కాకుండా 5,000, 10,000 చేసిన డిపాజిట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాకు ఎవరైతే సపోర్ట్ వస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము. ఇది పరిస్థితి. ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో ఆ బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే డిపాజిట్లు కట్టారో ఆ డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని చెప్పేసి అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఆస్తులను అమ్మి ప్రభుత్వం వెంటనే బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2019 ఎలక్షన్కి సంబంధించినటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన టైంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో అగ్రిగోల్డ్ బాధితులకి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లిస్తాను, న్యాయం చేస్తానని చెప్పేసి గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ముందే తమ యొక్క న్యాయమైన డిమాండ్ను, న్యాయమైన పరిహారం చెల్లించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కోరుతున్నారు. ఇదే పరిస్థితికి కెమెరామెన్ రాజ్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. లైవ్లో సిద్ధంగా ఉన్నారు నెల్లూరు నుంచి. మురళి, అగ్రిగోల్డ్ బాధితులకు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయినప్పటికీ 5 ఏళ్ళు అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లుగా కనపడడం లేదంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం సైతం లేఖలు రాస్తుంది. డీటెయిల్స్ ఏంటి, బాధితులు ఏమంటున్నారు, అసలు ప్రభుత్వం ఏ ఆలోచనలో ఉంది ఈ విషయంలో? ఓకే నందు, నెల్లూరు జిల్లాలో అయితే ప్రస్తుత పరిస్థితులు ఏదైతే అగ్రిగోల్డ్కి సంబంధించి బాధితులు అయితే భారీ ఎత్తున ఉన్నారు. ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 165 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ బకాయిలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 2005 జనవరిలో దీనికి సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ పూర్తి స్థాయిలో మూతవేయడంతో ఎక్కడికెక్కడ కూడా ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రధానంగా తీసుకుంటే కనుక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది బాధితులు కూడా రోడ్డెక్కిన తర్వాత ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు నగరంలో నిర్వహించినటువంటి సందర్భంలో బాధితులంతా కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో తాను అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే విడతల వారీగా ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితుడికి కూడా దీనికి సంబంధించినటువంటి పరిహారం మొత్తం చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే చెప్పిన 6 నెలలు గడిచిపోయి దాదాపు 4 సంవత్సరాలు పూర్తి కూడా అయిపోయింది. అయితే ఇప్పటి వరకు కూడా బాధితులకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే బాధితులకు అందలేదనేది కూడా ఒక వాస్తవమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ దశల వారీగా ఇస్తానన్నటువంటి ఎవరికైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులకు ఇప్పటి వరకు కూడా అందించాలని పరిస్థితి ఉంది. అయితే వీటికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. ఈ వెరిఫికేషన్లో దాదాపు 1000 మంది కూడా తమకు సంబంధించినటువంటి దరఖాస్తులని జిల్లా పోలీసు కార్యాలయం అదేవిధంగా సచివాలయాలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ దరఖాస్తులన్నీ ఇప్పటికీ సిఐడి కార్యాలయంలో అలాగే ఉన్నాయి. అయితే 10,000, 20,000 రూపాయల లోపు ఎవరైతే కట్టి ఉన్నారో ఆ బాధితులకి మొత్తం కూడా మేము అందించేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ కూడా ఇంకా దాదాపు ఈ 70%లో కనీసం కూడా పూర్తి కాలేదని చెప్పి బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో దాదాపు 165 కోట్ల రూపాయలకు మేర ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వేలాది మంది రోడ్ల పాలైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళల్లో ఏజెంట్లు ఉన్నారు, బాధితులు ఉన్నారు. ఏజెంట్ల పరిస్థితి అయితే వర్ణాతీతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏజెంట్లు చుట్టుపక్కల ప్రాంతంలో తమ బంధువులు, స్నేహితులు అందరి దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున అగ్రిగోల్డ్లో పెట్టుబడులు పెట్టించారు. ఒక్కసారిగా అగ్రిగోల్డ్
సంస్థ ఎత్తేయడంతో ఏజెంట్లు రోడ్డున పడ్డారు. ఏజెంట్ల పైన ఒక్కసారిగా ఈ బాధితులందరూ కూడా పడిపోవడంతో ఏజెంట్లు దిక్కులేని స్థితిలో ఆత్మహత్యా ప్రయత్నాలకు కూడా నెల్లూరులో పాల్పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వేదాయపాలెంలో అయితే ఓ ఫ్యామిలీ ఆత్మహత్యా యత్నానికి అయితే ప్రయత్నించింది. అయితే నెల్లూరు జిల్లాలో దాదాపు ఉదయగిరి, ఆత్మకూరు, అదేవిధంగా సీతారాంపురం, దుత్తలూరు ఈ ప్రాంతాల్లో అగ్రిగోల్డ్కి సంస్థలకు సంబంధించి దాదాపు 190 ఎకరాల ఇటు భూమి కూడా ఉందని చెప్పి గతంలో ప్రభుత్వం కూడా చెప్పింది. ఈ భూమి అన్నింటినీ కూడా అమ్మకాలు చేపట్టి దానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా బాధితులకు అందిస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ 190 ఎకరాల్లో అనేక ఎకరాలు కూడా ఇప్పటికే కబ్జాలకు గురవుతున్నాయి, ఆక్రమణలకు గురవుతున్నాయి. దీని మీద ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని అగ్రిగోల్డ్ బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గడిచినటువంటి 4.5 సంవత్సరంలో అగ్రిగోల్డ్ కార్యాలయం కావచ్చు, నెల్లూరు కలెక్టరేట్ కావచ్చు, వీటన్నిటిని ముట్టడించి మరి భారీ ఎత్తున తమ నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఇంకా బాధితులకు ఇంతవరకు కనీసం వాళ్ళకి అందాల్సినటువంటి ఏదైతే ఈ బాకీలు ఉన్నాయో ఇవన్నీ కూడా చెల్లించలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఇవాళకి కూడా తమకు రావాల్సినటువంటి బకాయిలు ఏది కూడా ఒక్కటి కూడా రాలేదు. పూర్తి స్థాయిలో అగ్రిగోల్డ్కి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 165 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ అగ్రిగోల్డ్ బాధితులకి ఏదైతే 1000 మంది ఉన్నారో 1000 మందిలో 10,000 నుంచి 20,000 రూపాయల లోపు బకాయిలన్నీ చెల్లించేసామని చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఉదయగిరి కావచ్చు, సీతారాంపురం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములంతా ఇప్పటికే ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి భూముల్ని అమ్మి మాకు సాయం అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇంతవరకు స్పందించలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సంఘాలకు సంబంధించి ఏదైతే సిఐటియు కావచ్చు, సిపిఐ, సిపిఎం పార్టీలు కావచ్చు, వీళ్ళు పూర్తి స్థాయిలో అగ్రిగోల్డ్ బాధితులను తమ వెంట వేసుకొని కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద ధర్నాలు చేపట్టినప్పటికీ కూడా ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి బకాయిలు కూడా అందలేనటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో ప్రస్తుతం ఈ వెరిఫికేషన్లకు చేసినటువంటి దరఖాస్తులన్నీ అక్కడే ఉన్నాయి. వేల కొద్దీ, కోట్ల కొద్దీ బకాయిలు మాత్రం మాకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు గోపి ఉన్నారు తిరుపతి నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా. గోపి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. మరి తిరుపతిలో ఉన్నటువంటి బాధితుల రెస్పాన్స్ ఏంటి? 5 ఏళ్లు గడిచిపోతుంది ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా, కానీ ఇంతవరకు దీంట్లో ఎలాంటి పురోగతి లేదంటున్నారు. బాధితుల రెస్పాన్స్ ఏంటి? నందు, మీరన్నట్టుగానే ఈ విషయంలో అంటే అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఘోరంగా విఫలం చెందని అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఎన్నో రకాలుగా వాళ్ళు నష్టపోయారు. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ బాధితులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అంటే ప్రభుత్వం కల్పించేటటువంటి బాధితుల నుంచి అంటే అగ్రిగోల్డ్ కొన్ని కోట్ల రూపాయలని కొల్లగొట్టి మొత్తం పెద్ద ఎత్తున దోపిడీ చేసిన నేపథ్యంలో వాళ్ళకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నమ్మజెప్తున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి చర్యలు ముందుకు తీసుకెళ్లలేకుండా పోతాం. ఎందుకు దీంట్లో రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదంటే రకరకాల సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది ఇంకా కూడా బాధితులకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళు నిత్యం కూలి పని చేసుకుంటూ ఎన్నో అవస్థల పడి, లేదంటే రైతులు కావచ్చు, లేదంటే ప్రధానంగా పల్లెల్లో, ఎందుకంటే ఏజెంట్లందరూ కూడా అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ముఖ్యంగా ఏజెంట్లందరూ కూడా పల్లెల్లోనే ఎక్కువగా ఈ డబ్బునంతా కూడా అప్పట్లో కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే బంధువులు, లేదంటే రకరకాల ఏజెంట్లుగా ఏర్పడి వాళ్ళు అంటే ఈ డబ్బులంతా కూడా కలెక్ట్ చేసి అగ్రిగోల్డ్ కట్టడం జరిగింది. మరి ఆ రకంగా పూర్తి స్థాయిలో దివాలా చేసినటువంటి అగ్రిగోల్డ్ నుంచి కూడా ఆ డబ్బుల్ని రికవరీ చేసి బాధితులకు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందన ఈనాటికి కూడా ఎక్కడా కూడా ముందుకు వెళ్ళడం లేదనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. గతంలో కూడా ఎన్నో రాజకీయ పార్టీలు, ఎన్నో రకరకాల వామపక్ష పార్టీలు కావచ్చు, రకరకాల పార్టీలు బాధితులకి న్యాయం చేయాలని చెప్పి రోడ్లపైకి వచ్చి వాళ్ళందరితో పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ కూడా ఈనాటికి కూడా ఎవరికి కూడా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి అంటే ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో తిరుపతి కావచ్చు, చిత్తూరు, ఇట్లా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపుగా ఒక 4-5 వేల మంది వరకు కూడా ఈ బాధితులందరూ ఉంటారు. జిల్లాల్లో ఒక్కొక్క జిల్లా నుంచి మనం చూస్తే ఒక 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కూడా బాధితులు అగ్రిగోల్డ్ కట్టడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టినటువంటి పేదలకందరికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి భరోసా ఇచ్చింది అప్పట్లో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసే సమయంలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటి బాధితులకి నేను న్యాయం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు నిత్యం కూలి పనులు చేసుకుంటూ అంటే జీవనాన్ని సాగించేటట్టు వాళ్ళందరూ కూడా ఇవాళ
అగ్రిగోల్డ్ కట్టి ఈ రకంగా మోసపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటటువంటి ఒక మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారంటూ కూడా ఆయన అప్పుడు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మరో 2 నెలల్లో 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి మా గోడు ఎవరు పట్టించుకుంటారు? ఎందుకంటే 5 సంవత్సరాలు గడిచిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మరి ఈ రకంగా మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇన్ని నష్టాలు పడుతున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ రకంగా ఇబ్బందులు పడి మేము ముందుకెళ్తున్న సమయంలో ప్రభుత్వం అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి మాకు బాధితులకి మాకు న్యాయం చేయాలంటూ కూడా ప్రధానంగా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా గోపీనాథ్, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, కార్యాచరణ ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందంటారా బాధితులు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే కార్యాచరణ ప్రకటించడానికి కొంతమంది బాధితులు ముందుకు వస్తున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు కొన్ని అంటే ఆల్రెడీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో ముందుకెళ్తామని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం ముందుకు రావడం జరిగింది. మరి మిగిలిన కొన్ని పార్టీలు కూడా ఈ విషయంలో ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మరో 1-10 రోజుల్లోనే ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లేందుకు, బాధితులకు న్యాయం చేసేందుకు వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక బాధితులు కూడా చెప్తున్నారు, ఎవరైనా సరే, అది పార్టీలు కావచ్చు, లేదంటే సంఘాలు కావచ్చు, లేదంటే ఎవరైనా సరే మాకు వచ్చి న్యాయం చేసేంత వరకు మాకు మద్దతు తెలపాలంటూ కూడా వారు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరి చూద్దాం, మరి అతి తక్కువ సమయం ఉంది. ఇప్పటికే వాళ్ళు ఆర్థికంగా చాలా వరకు కూడా చిరిగిపోవడం జరిగింది. మరి ప్రధానంగా అగ్రిగోల్డ్ లో పనిచేసినటువంటి ఏజెంట్లు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, ఎందుకంటే చుట్టుపక్కల బంధువులు లేదంటే చుట్టుపక్కల కుటుంబ సభ్యులు వాళ్ళకందరికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి కట్టడం జరిగింది. మరి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళకందరికీ కూడా కట్టడం జరిగింది. మరి అలాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి వీళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి అప్పట్లో చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీళ్ళకందరికీ న్యాయం చేయాలనేదే వాళ్ళది ప్రధాన డిమాండ్. మరి రాజకీయ టీడీపీ నాయకుల వర్షం ఎలా ఉంది దీంట్లో? ఇప్పటికే లోకేష్ లేఖ కూడా రాశారు కదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. టీడీపీ నాయకుల వర్షం ఎలా ఉంది? వారి తరపు నుంచి ఏమైనా ఇనిషియేషన్ ఉండబోతుందా ప్రభుత్వం మీద ఫైట్ చేసే విషయంలో? ఆల్రెడీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాయడం జరిగింది. దాన్ని ఈ ఉద్యమాన్ని అంటే ఈ కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకుంటున్నారు. మరో 1-10 రోజుల లోపలే ఖచ్చితంగా అంటే జిల్లాల వారీగా ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు ఏంటనే దాని మీద వాళ్ళు లిస్ట్ రెడీ చేస్తున్నారు. వాళ్ళకందరికీ గతంలో ఏదైనా సరే పరిహారం ఇచ్చారా లేదా, మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేకుండా పోతున్నారు, దానికి కారణాలు, దానికి ఉన్నటువంటి మొత్తం టెక్నికల్ గా ఉన్నటువంటి అంతా కూడా సిద్ధం చేసుకుని ఖచ్చితంగా వాళ్ళందరితో ముందుకు తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలోనే ఈ విషయాన్ని తేలుస్తాం. ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ ముందుంటుందంటూ ఒక భరోసా అయితే ఇచ్చేందుకు అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఇట్లా ఉద్యోగ సంఘాలు రకరకాల అందరూ ఆందోళన చేస్తున్న సమయంలో అదొక వైపు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ లోపే ఏదైతే ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధ్యతకు సంబంధించి ఇది ఎన్నో ఏళ్ల సంవత్సరాలు ఉన్నటువంటి సమస్య. ఎందుకంటే వీళ్ళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో ఇది కూడా ఒకటి. మరి ఇన్ని 4.5 సంవత్సరాలు అవుతా అంటే మరి ఈ రకంగా ఎందుకు దీన్ని న్యాయం చేయలేకుండా పోయారు? ఇదంతా కూడా ప్రభుత్వ చేతగానే తనమేనని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఇష్యూకి సంబంధించి అంగన్వాడీలు వాళ్ళు ఒకటి, అంగన్వాడీలు అంటే వీళ్ళు అగ్రిగోల్డ్ కి సంబంధించి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు న్యాయం చేయండి, మా అమ్మలను మోసం చేసి డబ్బులు కట్టించుకున్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులు దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వరకు కూడా బాధితులు చెల్లించాలి. కాబట్టి మరి అవన్నీ కూడా మాకు రికవరీ చేసి మాకు ఇస్తేనే మాకు ఖచ్చితంగా మంచిగా అంటే ఉంటుంది. ఎందుకంటే వచ్చేసారి ఎన్నికల్లో కూడా మేము సహకరిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా చర్యలు జరుగుతాయా జరగదా అనేది మనకు చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.